హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. సో ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా రీసెంట్గా మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీట్లో ఒక అవార్డు వచ్చిందనమాట. సో కంప్లీట్గా ఆ ఈవెంట్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. పేరు పేరున ప్రతి సబ్స్క్రైబర్కి, అదేవిధంగా ప్రతి వ్యూవర్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఆ ఈవెంట్కి నామినేట్ అయ్యాను. అదేవిధంగా ఆ ఈవెంట్లో ఒక అవార్డు వచ్చేలాగా అయింది అంటే మీ అందరి సపోర్ట్ వల్లే అనమాట. సో 1 వీక్ అవుతుంది, బట్ డ్యూ టు ఎంసెట్ వీడియోస్ వల్ల మనం డిలే చేసాం వీడియో అనేది. సో మీకు ఎంసెట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మీ ప్రియారిటీ. సో మీకు ఏది ఇంపార్టెంటో అది అందించడం మా బాధ్యత కాబట్టి సో కొంచెం ఈ వీడియోని డిలే చేసామన్నమాట. సో ఇది వచ్చరికి నేషనల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీట్ 2022. సో ఎవరైతే సోషల్ మీడియా పరంగా అది యూట్యూబ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఎనీ సోషల్ మీడియా సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. సో ఈ ఈవెంట్ కండక్ట్ చేసింది ఎక్కడ అంటే రాజారత్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ రామచంద్రాపురంలో ఈ ఈవెంట్ని కండక్ట్ చేశారనమాట. సో ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క టైంని కేటాయించి సొసైటీకి ఎంతో కొంత ఉపయోగపడేలాగా చేస్తున్నారు వాళ్ళందరికీ చిరు సత్కారం, అదేవిధంగా వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకి ఫర్దర్గా ఈ యొక్క ట్రస్ట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఈవెంట్ని కండక్ట్ చేశారన్నమాట. సో లాస్ట్ ఇయర్ కొంత యూట్యూబర్స్తో స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది, 15 to 20 మెంబర్స్ని ఇన్వైట్ చేశారన్నమాట యూట్యూబర్స్ని. సో ట్రస్ట్ అంటే రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనమాట. సో ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. వెన్యూ వచ్చరికి రాజారత్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్. సో నేను 1 డే ముందే వెళ్ళాను అనమాట. సో యాక్చువల్ ఈవెంట్ వచ్చరికి 4th. సో నేను 3rd వెళ్ళాను అనమాట. 3rd మార్నింగ్ వెళ్ళాను. సో కంప్లీట్ 3rd అంతా కాలేజ్ చూశాను. అదేవిధంగా కాలేజీలో ప్రతి బ్రాంచ్కి ఒక స్టూడెంట్తో మాట్లాడాను. అదేవిధంగా వాళ్ళ కాలేజ్ ఎలా ఉంది, కాలేజ్ ప్లేస్మెంట్స్, వాట్ అంతా ఒక డీటెయిల్ వీడియో మనం చేద్దాం. వాళ్ళంతా ఇన్పుట్స్ తీసుకున్నాను, వాళ్ళ దగ్గర బైట్స్ తీసుకున్నాను. సో అంతా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ముందు మనం ఇంకా ఈవెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాతో పాటు చాలామంది యూట్యూబర్స్ వచ్చారన్నమాట. సో నేను వేరే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అటెండ్ అయ్యాను, కానీ ఎడ్యుకేషన్ పరంగా ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అవటం. సో కంప్లీట్ 2 days అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాళ్ళదే అనమాట. అప్ అండ్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం అక్కడ దిగాను రామచంద్రాపురం, మళ్ళీ తిరిగి రామచంద్రాపురం బస్సు ఎక్కేంత వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. హోటల్ అవ్వచ్చు, అదేవిధంగా కాలేజీకి వెళ్ళడానికి కార్, ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో మన నుంచి అయితే ఏం లేదనమాట, ఒక విఐపి కేటగిరీ కింద చూశారనమాట. అండ్ చాలామంది యూట్యూబర్స్ వచ్చారు. సో వాళ్ళ మెయిన్ మోటో కూడా ఏంటంటే మాకు సపోర్ట్తో పాటు మాకు సపోర్ట్. ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని కదా, నాకేమైనా హెల్ప్ కావాలన్నా, నాకేమైనా సజెషన్స్ కావాలన్నా వేరే యూట్యూబర్ నాకు ఇస్తారు. సో వేరే యూట్యూబర్ నాకు ఇచ్చి నేను వేరే వాళ్ళకి ఇస్తే మ్యూచువల్గా మేము బెనిఫిట్ అవుతాం. సో మమ్మల్ని అందరం ఒక గ్యాదరింగ్ చేయాలి అనుకున్నారనమాట. సో నాకు 1 or 2 మెంబర్స్ తెలుసు, కానీ రిమైనింగ్ వాళ్ళు ఎవరు తెలియదు ఈ 15 మెంబర్స్లో. సో వీళ్ళందరితో 1-to-1 ఇంటరాక్ట్ అయ్యాము. తర్వాత మాకు మంచి స్కోప్ అనమాట, ఒక మంచి ప్లాట్ఫామ్ చిక్కింది. సో మీకు ఫర్దర్గా కూడా మేము అందరితో ఒక టచ్లో ఉంటాం అనమాట, 1-to-1. అదేవిధంగా అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. ముందు రోజు నేను ఇంటరాక్ట్ అయ్యాను కాలేజ్ పరంగా. సెకండ్ డే సండే రోజున ఓవరాల్గా అందరు యూట్యూబర్స్తో ఇంటరాక్ట్ అయ్యారన్నమాట. అసలు యూట్యూబ్ ఛానల్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగారు. వాటి గురించి కూడా మనం వీడియోస్ చేసాం. సో ఆ వీడియోస్ అనేవి సపరేట్గా వస్తాయన్నమాట. వాటి పరంగా సపరేట్ వీడియోస్ వస్తాయి. కాలేజ్ పరంగా కాలేజ్ టూర్ కూడా ఒకటి తీసాం, అది ఒక సపరేట్ వీడియో వస్తుంది. ఓవరాల్ వీడియో అనమాట. అంటే మీకు థ్యాంక్స్ చెప్పాలి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో మీ అందరి సపోర్ట్ అసలు వర్ణతాతీతం, ఎంత సపోర్ట్ అండ్ అంత సపోర్టు. మీ సపోర్ట్ లేనిదే నేను ఈ స్థాయి దాకా వచ్చేవాడిని కాదు. సో మన మెయిన్ మోటో కూడా ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి మన యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడాలి. ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి ఎవరైతే చదవాలనుకుంటున్నారో ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే టైంలో తను సఫర్ అవ్వకూడదు. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అవ్వచ్చు, ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, కాలేజ్ సెలక్షన్ అవ్వచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలవచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, ఇలా కంప్లీట్గా ఇబ్బంది పడకూడదు అని అయితే తీసుకున్న డెసిషన్కి మీరు అందరు సపోర్ట్ చేశారు. దానికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఇక ఓవరాల్గా కాలేజ్ మాట్లాడుకుంటే చాలా బాగుందండి. అటు సైడ్ నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నేను ఎప్పుడు వెళ్ళలేదు, బట్ అట్మాస్ఫియర్ పరంగా అయితే చాలా బాగుంది. వాళ్ళ మర్యాదలు, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. హైదరాబాద్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళు ఈజ్ డిఫరెంట్ అనమాట. కొంచెం స్లాంగ్ అనేది ఇబ్బంది పడ్డాను నేను. వాళ్ళ స్లాంగ్ అసలు అర్థం అవ్వలేదన్నమాట. కొంచెం హార్డ్గా, హార్డ్ అంటే కొంచెం స్పీడ్గా అనిపించింది. నా మాట నేను స్పీడ్ అనుకుంటే వాళ్ళ మాట నాకు చాలా స్పీడ్గా ఉందన్నమాట. ఇక దినేష్ కుమార్ అని IAS అనమాట, మున్సిపల్ కమిషనర్ రాజమండ్రి.
సో ఆ సార్ చేతుల మీదుగా అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. సో నేనే కాదు, రిమైనింగ్ అందరికి అవార్డ్స్ ఇచ్చారనమాట. అదేవిధంగా కొంత క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. వాటితో పాటు మేమందరం యూనిటీగా ఉండాలని చెప్పి ఒక టీషర్ట్ అందరికీ ఒకేలాగా ఉండేలాగా ఒక టీషర్ట్ కూడా డిజైన్ చేశారు ఆ రాజారత్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళే. ఆ తర్వాత 1-to-1 ఇంటరాక్ట్ అయ్యాం, తర్వాత ఫ్యాకల్టీతో మాట్లాడాం. సో ఫర్దర్గా మా నుంచి వాళ్ళకి ఏం హెల్ప్ కావాలని మేము చేస్తామన్నా, వాళ్ళ నుంచి మాకేమైనా హెల్ప్ కావాలని వాళ్ళు చేస్తామని అనమాట. సో ఈ రాజారత్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనం చాలా వీడియోస్ చేసాం, మన ఛానల్లో ఉన్నాయి. సో మీకు ఆ కాలేజ్ గురించి ఏమైనా కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒక ఫుల్ ఓవర్ వ్యూ ఒక వీడియోనే చేసాం, మన ఛానల్లో ఉంటుందన్నమాట కంప్లీట్గా. అదేవిధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అవ్వచ్చు, మరియు ఆఫర్డ్ కోర్సెస్. అదేవిధంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియకపోవచ్చు, అదే రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారిచే మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ఇద్దరికి ఫ్రీ సీట్స్ అనేవి ఇప్పించడం జరిగింది. సో వాళ్ళు రేపు కాలేజ్ జాయిన్ అవుతారు. సో అంటే వాళ్ళు ఏంటంటే ఎంసెట్ ద్వారా సీట్ వస్తే ఓకే, ఎంసెట్ ద్వారా సీట్ రానప్పుడు వాళ్ళకి 960 ఒకటికి 940 ఒకటికి వచ్చాయన్నమాట. సో ఎంసెట్ ర్యాంక్ పరంగా వాళ్ళకి ఆ కాలేజీలో సీట్ రాకపోతే వాళ్ళకి కంప్లీట్ ఫీ అనేది కాలేజ్ వాళ్ళే పే చేస్తారన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫీ అనేది తీసుకోరు. మేనేజ్మెంట్ కోటా, కాలేజ్ ఫీ, హాస్టల్ ఏమి తీసుకోరు. కంప్లీట్గా ఆ రాజారత్న హెల్త్ కేర్ ట్రస్టే భరిస్తుంది అనమాట ఆ ఇద్దరు స్టూడెంట్స్కి. అండ్ అలాగే ఆ కాలేజ్లో నేను స్టూడెంట్స్తో మాట్లాడితే ఆ పాయింట్ మీకు ముందుగా చెప్తున్నానంటే మేబీ ఈ కాలేజ్ టూర్ వచ్చడానికి లేట్ అవ్వచ్చు. కంప్లీట్గా కాలేజ్ హాస్టల్ అదేవిధంగా కాలేజ్ ఫీ అంతా కూడా ఫ్రీ అనమాట. ఒక స్టూడెంట్కి హార్డ్లీ కంప్లీట్ బీటెక్ అయ్యడానికి 10,000 అవుతుందంట. రిమైనింగ్ హాస్టల్, కాలేజ్ ఎవ్రీథింగ్ ఫ్రీ అనమాట. సో అది ఒకసారి పరిగణలోకి తీసుకోండి. కాలేజ్ ఫీ, హాస్టల్ ఫీ రెండు కూడా మరి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా లేదంటే వీళ్ళే పే చేస్తున్నారా ఏంటనేది నాకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా అడగలేదు ఆ విషయంలో. బట్ కంప్లీట్గా ఫ్రీ అని చెప్పారు. సో ఫ్రీ అన్నప్పుడు మనకి ఎందుకు, ఇంకా ఎవరు పే చేస్తే మనకి ఎందుకని మనం లైట్ తీసుకున్నాం అనమాట. అండ్ ఈవెంట్ అయితే కంప్లీట్గా ఫుల్ ఎంజాయ్ చేసామండి. 2 days అయిపోయిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నాకు మళ్ళీ నా ఇంజనీరింగ్ లైఫ్ గుర్తొచ్చింది. సో మళ్ళీ కాలేజ్ జాయిన్ అయితే బాగుండు, కాలేజ్లో ఉంటే బాగుండు, 1 week కాలేజ్ ప్రొసీడ్ అయితే బాగుండు అన్నట్టు అనిపించింది. బట్ మళ్ళీ నా ఆఫీస్ వర్క్స్ వల్ల వెంటనే అదే సండే నైట్న బయలుదేరాల్సి వచ్చింది. సో రామచంద్రపురం టు హైదరాబాద్ మళ్ళీ స్టార్ట్ అయ్యి వచ్చేసాను. తర్వాతగా 1 day అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ బాగుందనమాట. రామచంద్రపురం ఏరియా కొంచెం 3 పంటలు పండుతాయి అనుకుంటా, పొలాలు కావచ్చు, ఆ ఏరియా అంతా చాలా బాగుంది. సో మళ్ళీ ఛాన్స్ కుదిరినప్పుడు ఇంకొకసారి అటు సైడ్ వెళ్ళొస్తాను, ఆ ఏరియా అంతా చూసొస్తాను. అదేవిధంగా కొంతమంది చెప్పారు అక్కడ సంథింగ్ ఏదో కూల్ డ్రింక్ ఏదో ఫేమస్ అన్నారు, అదేవిధంగా కొన్ని సీ ఫుడ్స్ అవి కూడా ఫేమస్ అన్నారు. బట్ టైం లేదనమాట. సో ఫస్ట్ డే అంతా కాలేజ్, సెకండ్ డే అంతా ఈవెంట్ అవడం వల్ల అసలు టైం అనేది తెలియలేదు. కంప్లీట్గా ఎంజాయ్ చేసాం మార్నింగ్ టు ఈవినింగ్. అండ్ రిమైనింగ్ యూట్యూబర్స్ వాళ్ళు కూడా వాళ్ళ సజెషన్ చెప్పారు, మేము వాళ్ళ సజెషన్ చెప్పాం. వాళ్ళు మాకు ఎలా చేయాలి, ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఈవెన్ దో మనం వెల్ ఎస్టాబ్లిష్ అయినా మనకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ 7 lakh సబ్స్క్రైబర్స్, 6 lakh సబ్స్క్రైబర్స్, 5 lakh సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఎప్పటికైనా వాళ్ళ ఇన్పుట్స్ మాకు వెళ్ళిపోతాయి. సో వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకున్నాం. అదేవిధంగా మాకన్నా కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా మా నుంచి వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చాం. అండ్ మ్యూచువల్గా అందరికీ హెల్ప్ అయిందనమాట. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ అయింది. సో నియర్లీ 4 to 5 hours సెషన్ జరిగిందనమాట, స్టూడెంట్స్ ఇంటరాక్షన్. సో వాళ్ళు మస్తు డౌట్లు అడిగారు. ఒక్కొక్క డౌట్కి అయితే 10 minutes 7 minutes అట్లా ఆన్సర్ చేసేంత డౌట్స్ అనమాట. మంచి మంచి వాల్యుబుల్ డౌట్స్ అడిగారు. సో ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ జరుగుతూ ఉంటే కొంత అవేర్నెస్ వస్తుంటుంది. అదేవిధంగా కలెక్టర్ గారు మంచి స్పీచ్ ఇచ్చారన్నమాట, మరియు మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పీచ్ ఇచ్చారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే సోషల్ మీడియా పరంగా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, సోషల్ మీడియాని ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు, వీటి మీద కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా తోటి యూట్యూబర్స్ తోటి ఒక పిక్ అనేది దిగాం. సో కంప్లీట్గా దిగేసేసి వచ్చేసాం అనమాట. సో ఇదే అండి కంప్లీట్ నేషనల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీట్ 2022. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ కాలేజ్ అని చెప్తాను.